Hello guys, Namaste. Hope you all are doing great. So most of you all might be guessing what am I doing in this video. So I'm not here to explain you regarding any subject or something related to on what to prepare regarding any examination. I'm here to share few of my experience and pro tips regarding how to attempt an examination. And since most of you all have been asking us that why aren't you guys making videos in Telugu? సో మనందరి సౌకర్యం కోసం ఈరోజు మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం. సో థమ్స్ అప్ ఫర్ దాట్. సో ముందుగా చూసుకున్నట్లయితే ప్రో టిప్ ఫర్ ద ఎగ్జామ్ డే అంటే ప్రో టిప్ ఫర్ ద ఎగ్జామినేషన్ డే అంటే ఎగ్జామ్ రోజు మనం ఏ విధంగా రాస్తే మంచి మార్కులు వస్తాయని దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ ఏదైతే మనం తెచ్చుకోగలమో అది 70 మార్క్స్ అండి. దీనిలో మనం కంపల్సరీగా ఫస్ట్ క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అది మీ అందరికీ తెలిసిన విషయమే, అయినా ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. 2 మార్క్ క్వశ్చన్స్ 7 ఇస్తారు, అవి ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. అది త్రూ అవుట్ ద సిలబస్ అన్ని లెసన్స్ నుంచి కవర్ అప్ వస్తుంది. మిగతా 4 కూడా లాంగ్ ఆన్సర్ అని మీరు అనుకోండి, ఎందుకంటే అవి బ్రాడ్ వేలో మీరు ఎలాబరేటివ్గా రాయాలి. 14 మార్క్స్వి 4 రాస్తే 56 అండ్ ద ఫస్ట్ క్వశ్చన్ విల్ బి 14 మార్క్స్, టోటల్ 70 మార్క్స్ మీరు అటెంప్ట్ చేసినట్టు అవుతుంది. సో ఈ అటెంప్షన్ కానీ ఈ ప్రిపరేషన్ ప్రాసెస్ కానీ ఇదంతా ఒక ఎత్తు. అసలు ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత ఆ 180 మినిట్స్ మీరు ఏ విధంగా యూజ్ చేసుకుంటే మీకు ప్రాఫిట్ అవుతుందో అది నేను చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాను. సో డీప్గా వెళ్దాం మరి. లెట్స్ బిగిన్. టోటల్ టైం వచ్చేసి 3 అవర్స్ అండి. 3 గంటలు టైం ఇస్తారు మనకి ఎగ్జామ్ రాయడానికి. మన ఆన్సర్ షీట్ బుక్లెట్ ఏదైతే మనకి ఇస్తారో అది మీరు సరిగ్గా చూసినట్లయితే 32 పేజెస్ ఉంటాయి దానిలో. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ కౌంట్, నాట్ ఓన్లీ సింగిల్ పేజ్ కౌంట్, 32 పేజెస్. ఓన్లీ సింగిల్ సైడ్ కౌంట్ మీరు చూసుకుంటే దానికి హాఫ్ అవుతుంది, ఆబ్వియస్లీ 16 పేజెస్లో వస్తుంది రఫ్గా. సో జాగ్రత్తగా వినండి. 3 అవర్స్ టైంలో మీరు ఏ విధంగానైతే చదువుకొని వెళ్ళారు, ఆబ్వియస్గా టాపర్స్ అయితే వాళ్ళు అన్ని అటెంప్ట్ చేస్తారు, దానిలో నో డౌట్. నేను ఏ విధంగా చెప్తున్నానంటే ఒక స్టూడెంట్కి కాన్ఫిడెన్స్ ఇవ్వాలని చెప్తున్నాను. క్వశ్చన్ పేపర్ మొత్తం జాగ్రత్తగా చూశాక ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే 30 సెంటీమీటర్ స్కేల్, లాంగ్ స్కేల్ ఉంటుంది కదా, లాంగ్ స్కేల్తోని జాగ్రత్తగా చూడండి. ఇది మన ఆన్సర్ బుక్లెట్ యొక్క షీట్ అనుకోండి కదా. మీరు లాంగ్ స్కేల్తోని 4 సైడ్స్ దాని యొక్క బార్డర్ని కొంచెం స్ట్రింక్ చేసి దాని యొక్క క్వాంటిటీ ఉంటుంది చూడండి. అంటే 32 పేజెస్ని జనరల్గా ఫిల్అప్ చేయాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. నేనేంటంటున్నానంటే 32 పేజెస్ని కూడా అటు ఇటు హాఫ్ ఇంచెస్ కింద మీరు స్ట్రింక్ చేసి కంప్రెస్ చేసుకున్నట్లయితే ఓవరాల్ బై ప్రొడక్ట్ ఏదైతే ఎండ్లో వస్తుందో అది మీరు రాసింది ఏమాత్రం క్వాంటిటీ అయినా అది పేజెస్ వైజ్ ప్రొలాంగ్ అవుతుంది. సో ఇట్ మేక్స్ యువర్ ఆన్సర్ బుక్లెట్ లుక్ మోర్ అగ్రెసివ్ అండ్ ఇన్ వే మోర్ టు సే బ్యూటిఫుల్గా ఉంటుంది చూడడానికి. సో డెఫినెట్గా 30 సెంటీమీటర్ స్కేల్ కన్ఫర్మ్గా పట్టుకెళ్ళండి. పెన్సిల్తో బార్డర్ అయితే 32 పేజెస్కి గీయండి, నా రికమెండేషన్ మీరు విన్నట్లయితే. ఓకే, సో నెక్స్ట్ థింగ్, ఆబ్వియస్గా బ్లాక్ పెన్ అండ్ బ్లూ పెన్ 2 పట్టుకెళ్ళండి. ఓకే, ఏం చెప్పాను ఇప్పుడు దాకా? 3 అవర్స్ టైం ఉంటుంది మనకి, 32 పేజెస్ మన బుక్లెట్లో ఉంటుంది. ప్రతి పేజ్కి మనం బార్డర్ గీసుకోవాలి. 30 సెంటీమీటర్ స్కేల్ మర్చిపోకండి, మళ్ళీ చెప్తున్నాను. బ్లూ అండ్ బ్లాక్ 2 పెన్స్ వాడండి. ఓకే, సో నెక్స్ట్ టాపిక్స్ ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం. సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ అని రాసి నెంబర్ 1 థియరీ అని రాశాను, నెంబర్ 2 లాజిక్ అని రాశాను. ఎందుకంటే మ్యాథమెటికల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ కొన్ని ఉంటాయి, థియరీ రిలేటెడ్ సబ్జెక్ట్స్ మిగతావన్నీ ఉంటాయి. థియరీలో మళ్ళీ కొన్ని ఉంటాయి, కొన్నిటిలో డయాగ్రామ్స్ ఎక్కువ ఉంటాయి, ఫ్లో చార్ట్స్ ఎక్కువ ఉంటాయి, టేబులర్ రిప్రజెంటేషన్స్ ఎక్కువ ఉంటాయి, లేకపోతే ఫార్ములా ఎక్కువ ఉంటాయి. సో ఇవన్నీ కూడా థియరీ కింద మనం విభజించుకున్నాం. లాజిక్ వచ్చేసరికి మ్యాథ్. సో ఫస్ట్గా అసలు థియరీ ఎగ్జామ్లో మనం ఏ విధంగా అటెంప్ట్ చేసుకోవచ్చు, లాజిక్ ఎగ్జామ్లో ఏ విధంగా అటెంప్ట్ చేసుకోవచ్చు, ఫస్ట్ మనం థియరీ ఎగ్జామ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, థియరీ సబ్జెక్ట్స్ యొక్క సబ్ డివిజన్స్ మీరు చూసుకున్నట్లయితే పాయింట్ నెంబర్ 1 సబ్ హెడింగ్స్. సబ్ హెడింగ్స్ అంటే మీకు ఎవరికి కొత్త కాదు. ఒక క్వశ్చన్ చూసిన వెంటనే మీరు ఆ లెసన్ కనుక మీరు చదివినట్లయితే మీరు అటెంప్ట్ చేసే టైంలో మీకు ఆ క్వశ్చన్ రిగార్డింగ్ సమ్ ఇన్ఫర్మేషన్ విల్ స్ట్రైక్ ఇన్ టు యువర్ హెడ్. ఏదో గుర్తించుకుంటారు, యూ ట్రై టు రికలెక్ట్ సమ్ ఇన్ఫర్మేషన్ కదా. ఆ ఇన్ఫర్మేషన్ యొక్క ప్రైమరీ ఆస్పెక్ట్ని అంటే ప్రముఖ అర్థాలు ఉంటాయి చూడండి. ఏదైనా క్వశ్చన్ డిస్క్రైబ్ సోయిన్సో అన్నప్పుడు ఆ సోయిన్సో రిలేటెడ్ మీరు చదివిన టాపిక్స్లోని సమ్ లైక్ యూనిక్ క్రైటీరియా యూ విల్ ట్రై టు రిమైండ్ కదా. అలాంటి
పదాలు మీరు క్యాచ్ చేసుకొని సబ్ హెడ్డింగ్స్ కంపల్సరీగా రాయండి. బ్లూ పెన్ బ్లాక్ పెన్ ఇందాక నేను పట్టుకోమన్నాను కదా, దీనికోసమే చెప్పాను. సబ్ హెడ్డింగ్స్ ఏ విధంగా రాయొచ్చు అంటే, మీకు పొరపాటున ఆల్టర్నేటివ్ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. సబ్ హెడ్డింగ్స్ అయితే కంపల్సరీ రాయాలండి. సబ్ హెడ్డింగ్స్ మీకు ఏం రాయాలో గుర్తురాని పక్షాన సింపుల్ లాజిక్ ఉంది, అందరికీ తెలిసిందే, మీరు ఇంటర్మీడియట్ గ్రామర్లో కూడా చేసే ఉంటారు. ఏ ఆన్సర్కైనా జనరల్ ఫార్మాట్ ఏంటి? ఇంట్రడక్షన్, ఫర్దర్ ఇన్ టు ద మ్యాటర్ ఇన్ డీప్ మెథడ్, దెన్ కమ్స్ ది కంక్లూజన్. సో సబ్ హెడ్డింగ్ ఏం రాయాలబ్బా అని మీరు ఎంచుకున్నట్లయితే క్వశ్చన్ బాగా స్టడీ చేయండి. క్వశ్చన్లో ఉన్న ఏమైనా వర్డింగ్ మీకు మ్యాచ్ అవ్వచ్చేమో, సో వెరిఫై దాట్. అండ్ ఇఫ్ ఎల్స్ మధ్యలో మీకు గుర్తొచ్చిన యూ కెన్ రీప్లేస్ ఇట్ విత్ సబ్ హెడ్డింగ్. ఇఫ్ ఎల్స్ సింపుల్లీ ఆన్సర్ అని పెట్టి, ఇంట్రడక్షన్ అని పెట్టి, హైఫన్ పెట్టి యూ కెన్ స్టార్ట్ యువర్ ఆన్సర్. ఇంట్రడక్షన్ అయిపోయిన తర్వాత యూ విల్ గో ఇన్ టు ద నెక్స్ట్ సబ్ హెడ్డింగ్ లైక్ ఫర్దర్ మోర్ ఇన్ టు ద టాపిక్ రిగార్డింగ్ ద ఆన్సర్, సంథింగ్ ఆఫ్ దట్ ఎల్స్. బట్ సబ్ హెడ్డింగ్ ఇస్ కంపల్సరీ అండి, ఎందుకంటే ఇవాల్యుయేట్ చేసిన ఆయనకి మనం స్ట్రెస్ తగ్గించినట్లయితే, అంటే ఆయనకి ఇబ్బందిగా మనం తగ్గించినట్లయితే ఆయన మన పట్ల ఒక గుడ్ విల్ మీద కరెక్ట్ చేస్తారని నా యాక్చువల్ ఫీలింగ్. సో ఆ పట్ల నేను చెప్తాను, సబ్ హెడ్డింగ్ అయితే కంపల్సరీ. సో సబ్ హెడ్డింగ్ మర్చిపోకండి, బ్లూ అండ్ బ్లాక్ పెన్ కంపల్సరీ ఉండాలి. సబ్ హెడ్డింగ్ తో పాటు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి పాయింట్ వైజ్ అండ్ లెస్ దెన్ 4 lines ఆఫ్ పారాగ్రాఫ్స్. ఇప్పుడు ఒక సబ్ హెడ్డింగ్ రాసామంటే దానికి అర్థం ఏంటి? ఆన్సర్ మనం ఒక పేజ్ నిండా లైన్ బై లైన్ రాసుకొని వెళ్ళిపోం, బ్రేక్ ఇచ్చి రాయాలి. ఇది కూడా అందరికీ తెలిసిందే. సో 2 విధాలుగా రాయొచ్చు ఆన్సర్లో. ఒకటి లైన్ బై లైన్ బుల్లెట్ పాయింట్స్ ఆర్ ఆరో మార్క్స్ పెట్టుకొని మీరు రాసుకోవచ్చు. ఇంకోటి నా అడ్వైజ్ ఏంటంటే పారాగ్రాఫ్స్ రాయండి, నీట్గా ఉంటుంది. బట్ మెయింటైన్ అ పారాగ్రాఫ్ ఓన్లీ విత్ ఇన్ ద మీన్స్ ఆఫ్ 4 lines. 4 లైన్లకు మించి మీరు దాటొద్దు. 4 లైన్లు రాసిన తర్వాత గివ్ అ స్పేస్ ఫర్ అ లైన్ అండ్ గో టు ద నెక్స్ట్ లైన్ అండ్ స్టార్ట్ దేర్ అ న్యూ పారా. ఈ విధంగా మీరు ఎన్ని పారాలు అయితే మీకు కంటెంట్ కరెక్ట్గా మీరు అందించగలుగుతున్నారు, ఆన్సర్ మీరు సాటిస్ఫై చేయగలుగుతున్నారు అంటే అది మీ ఇష్టం, మీకు నేను వదిలేస్తున్నాను, ఇట్స్ అప్ టు యూ. బట్ 4 lines కి మించి మీరు రాసినట్లయితే ఇట్ లుక్స్ క్లమ్జీ. అండ్ 2 విధాలు బెనిఫిట్ ఉందండి. ఇది ఒక విధం ఏంటంటే మీ పేపర్ యొక్క అవుట్లుక్ మోడల్ చాలా నీట్గా ఉంటుంది, సీరియలైజ్డ్గా ఉంటుంది. ప్రతి ఆన్సర్ యొక్క పారాలు మీరు 4 lines కింద విభజించుకొని రాసుకున్నట్లయితే చాలా బ్యూటిఫుల్ గా, చాలా సిస్టమేటిక్ ఉంటుంది మీ ఆన్సర్ షీట్. అండ్ ఓవరాల్ గా 32 pages బుక్లెట్ లో మీరు లైన్ బై లైన్ 4 lines కోసం వదిలితే జస్ట్ ఇమాజిన్ మీరు ఆల్మోస్ట్ ఒక 1.5 to 1 page మీరు సేవ్ చేసినట్లు ఉంటుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. అండ్ సో పాయింట్ వైజ్ అండ్ సబ్ హెడ్డింగ్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. థర్డ్ పాయింట్, ఇది నేను ముందే చెప్తున్నాను, మ్యాండేటరీ అని రాశాను కాబట్టి మ్యాండేటరీ ఇట్ ఇస్ టు గివ్ ఎగ్జాంపుల్స్, డయాగ్రామ్స్, టేబులర్స్ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ ఫార్ములే రిగార్డింగ్ ది ఆన్సర్. ఇప్పుడు మీరు ఏదైనా టాపిక్ చదివారు అనుకోండి, దాని రిగార్డింగ్ ఒక ఆన్సర్ వచ్చింది, యూఆర్ అటెంప్టింగ్ దట్ ఆన్సర్. ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ జస్ట్ సింపుల్ గా కంక్లూడ్ చేసికుండా, అంటే థియరాటికల్ గా మీరు అది కంక్లూడ్ చేసికుండా సో అండ్ సో హెస్ హ్యాపెండ్ అండ్ దిస్ ఇస్ వాట్ ద సబ్జెక్ట్ మీన్స్ అన్నట్టు, అంటే సింపుల్ ఇంగ్లీష్ లో మీరు రాయకుండా మీరు ఏం చేయాలంటే అట్ ది ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ యూజ్ ఇట్ బ్లాక్ పెన్, మై సజెషన్, ఎగ్జాంపుల్ అని పెట్టి రిగార్డింగ్ దట్ టాపిక్ మీకు గుర్తొచ్చిన ఒక అదర్ దాన్ ద థియరీ పార్ట్, likewise any common expression or formula related to that topic and some diagram or some tabular form మీరు ఖచ్చితంగా రిప్రజెంట్ చేయండి. దీనివల్ల ప్రతి ఆన్సర్ ఎండింగ్ లోకి ఒక గట్టి, అంటే ఒక మంచి సినిమాకి క్లైమాక్స్ ముఖ్యం అంటారు చూడండి, అలాగే మన ఆన్సర్ కి మన క్లైమాక్స్ ఏంటి? కంక్లూజన్. మన ఎగ్జాంపులే మన క్లైమాక్స్. కంక్లూజన్ కరెక్ట్ గా ఉంటే నిజంగా ద ఎవాల్యుయేటర్ విల్ కన్సిడర్ అవర్ ఆన్సర్ షీట్ విత్ అట్మోస్ట్ హ్యాపీనెస్ అని నేను ఫీల్ అవుతున్నాను. సో 3 పాయింట్లు మనం చూసాం కదా. 4వ పాయింట్ అండి, యూజేజ్ ఆఫ్ గుడ్ లాంగ్వేజ్. మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది గుడ్ లాంగ్వేజ్ ఏంటంటే, అబ్బా మనం ఏమైనా ఫౌల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం ఆన్సర్ షీట్లో. అలా కాదండి. నా మీనింగ్ ఏంటంటే, ఒక ఆన్సర్ రాసినప్పుడు అందరికీ తెలిసిన బేసిక్ ఇంగ్లీష్ మీన్స్ లో మనం రాస్తాం మెటీరియల్ చదివి. నేనేమంటున్నానంటే, ఒక టాపిక్ చదువుకున్నప్పుడు దాని యొక్క థియరీకి సంబంధించి కొన్ని స్పెషల్ వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ వర్డ్స్ లైక్ abstract, criteria and influence of these kind of English words, they influence your answer and make it more premium. ప్రీమియం ఇన్ ది సెన్స్ ఏమంటారంటే, మీ ఆన్సర్ చదివిన యొక్క వ్యక్తికి ఓకే, ఈ వ్యక్తి ఎవరైతే ఈ ఆన్సర్ రాశారో ఈయనకి నిజంగా మంచి మ్యాటర్ తెలిసి ఉంటుంది అనే ఒపీనియన్ మనం కలిగించాలి. అది కలిగించాలంటే మనం చాలా మంచి లాంగ్వేజ్ వాడాలండి. అందుకు చెప్తున్నాను నేను యూజేజ్ ఆఫ్ గుడ్ లాంగ్వేజ్. దీనికి మీరు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులకి, ఫిష్ ఇంగ్లీష్కి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. సింపుల్ గా మన యొక్క ఆన్సర్లు ఏదైతే చదువుతున్నామో దానిలోని మెయిన్ వర్డింగ్స్ మీరు గుర్తుపెట్టుకుని దాని యొక్క అర్థాలు గుర్తుపెట్టుకోండి. అవి అట్లీస్ట్ రిపిటేటివ్ గా ఎక్కడ అవసరం అక్కడే, మళ్ళీ ఎక్కడ అనవసరం అక్కడ రాసికూడదు. ఎక్కడ అవసరం అక్కడే వర్డ్స్ గా మనం పెట్టినట్లయితే
ఆ యొక్క అవుట్లుక్ ఏదైతే ఉంటుందో మన యొక్క ఆన్సర్కి అది మనకు వాల్యూ యాడ్ చేస్తుంది. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ సో మనం చూసుకున్నట్లే మళ్ళీ ఒక చిన్న క్విక్ రీక్యాప్ ఇస్తున్నాను. సబ్ హెడింగ్స్ ఉండాలి, ఎలా ఉండాలో నేను మీకు చెప్పాను ఆల్రెడీ. కావాలంటే వీడియో మళ్ళీ ఫార్వర్డ్కి వెళ్ళి చూడండి. పాయింట్ వైజ్ ఆర్ లెస్ దెన్ 4 పారాస్, అది కూడా ఎందుకో చెప్పాను, చాలా మ్యాండేటరీ అది. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జాంపుల్స్ కంపల్సరీగా ఇవ్వాలి, గుడ్ విల్ మెయింటైన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ యూజేజ్ ఆఫ్ గుడ్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్, ఇట్స్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దాకా మీరు ఈ వీడియో చూసినట్లయితే మనం ఆల్రెడీ థియరీ సబ్జెక్ట్స్ ఎలా అటెంప్ట్ చేయాలి చూసుకున్నాం. దాని యొక్క థియరీలో అన్ని పార్ట్స్ మనం ఒకే విధమైన ఈ మోడల్లోనే చూసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు మనం లాజిక్ ఇన్ ద సెన్స్ మ్యాథ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో ఫ్లాట్ ఉంది, అలాగే మీ డిపార్ట్మెంట్లో మీకు వేరే వేరే మ్యాథ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంతో ఎలా డీల్ చేయాలి ఇన్ ది సెన్స్ నాట్ హౌ టు స్టడీ రిగార్డింగ్ హౌ టు అటెంప్ట్ ది ఆన్సర్స్. ఫస్ట్ అందరికీ తెలిసిందే, సబ్జెక్ట్ రిలేటెడ్ సిలబస్ మీరు చూసుకున్న వెంటనే ఫార్ములాస్ అన్ని మీరు చాలా బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో ఏ ఆన్సర్ ఇచ్చినా, ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ క్వశ్చన్ రిలేటెడ్ సమ్ సాల్వింగ్ యొక్క ఫార్ములా ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ మీరు ఆన్సర్లో రాసుకున్నట్లయితే యూ విల్ గెయిన్ గుడ్ విల్ ఓవర్ ద ఎవాల్యుయేటర్. నెక్స్ట్ స్టెప్ ఫార్మాట్. స్టెప్ ఫార్మాట్ అంటే ఏంటంటే అండి, ఇప్పుడు ఆన్సర్ని పారాస్ వైజ్ రాయలేం మ్యాథమెటికల్ రిలేటెడ్ ఎగ్జామినేషన్లో. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 లాగా ఒక ఆల్గరిథమిక్ మేనర్లో మనం రాసుకున్నట్లయితే ఎలాబరేటివ్గా ఉంటుంది, ఇన్ ది సేమ్ టైం నీట్గా ఉంటుంది, ఇన్ ది సేమ్ టైం దాన్ని ఏమంటారు పేపర్ని కూడా కొంచెం ప్రొలాంగ్ చేస్తుంది. ఇట్ విల్ మేక్, నేను ఇందాక చెప్పినట్టు కొంచెం బ్యూటిఫుల్గా కొంచెం స్టైలిష్గా కనిపిస్తుంది మన ఆన్సర్ షీట్. ఆ విధమైన అవుట్లుక్తో చెప్తున్నాను. సో ఫార్ములే ఆబ్వియస్గా అందరికీ తెలిసిందే, కొత్తదనం కాదు. స్టెప్ వైజ్ ఫార్మాట్ నేను చెప్పింది గుర్తించుకోండి. స్టెప్ వైజ్ ఆన్సర్ రిప్రజెంటేషన్ ఉంటే మనకి ఎప్పటికైనా బెనిఫిట్ అవుతుంది. లైన్ బై లైన్ వదిలినట్టు మనం రాసుకున్నట్టు బేసిక్గా పాయింట్ వైజ్. స్టెప్ 1, వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ విత్ దిస్ ఆన్సర్. స్టెప్ 2, సో దిస్ ఇస్ వాట్ వీ టేక్ అండ్ వీ అజ్యూమ్. దీస్ కైండ్ ఆఫ్ స్టఫ్, యూ గెట్ ఇట్ రైట్. అండ్ థర్డ్ది కొంచెం ఇంపార్టెంట్ అండి. చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను, నేను కూడా ఫస్ట్ ఇయర్లో ఈ తప్పులు చేశాను. ఏదైనా మ్యాథమెటికల్ ఎగ్జామ్ వస్తే వీ ట్రై టు లైక్ నీట్లీ ప్రెజెంట్ ఆ పేపర్, బట్ మ్యాథ్స్ ఎగ్జామ్ మీరు చిన్నప్పటి నుంచి చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా రఫ్ అనేది ఉంటే టీచర్కి మీ యొక్క ఇంప్రెషన్ చాలా బాగా పడుతుంది. అంటే ఇన్ ది సెన్స్ నేనేమంటున్నానంటే మీరు వెనక పక్క రఫ్ చేసుకుంటారు లేకపోతే ఇంకెక్కడ చేసుకుంటారు అని కాదు. మీ ఆన్సర్ ఎటు పక్క అయితే మీరు రాసుకుంటున్నారో ఆ ఆన్సర్కి ఇంకో స్టెప్ పెట్టి అక్కడ రఫ్ వర్క్ అనేది కొంచెం డీటెయిల్గా నీట్ మేనర్లోనే స్టెప్ బై స్టెప్ చేసుకోండి. అదవుతుంది కదా. సో ఈ రఫ్ అనేది మీరు నెగ్లెక్ట్ చేయకండి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, టైం కన్స్యూమింగ్గా ఉంటుంది, కానీ ఇట్ విల్ పే అస్ ఆఫ్ డెఫినెట్లీ. సో డీటెయిల్ రఫ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ highlighting your answer. Almost every intermediate student who has been passed out from Sri Chaitanya Parayana must be knowing this. ఏదైతే ఫైనల్ అవుట్పుట్ మనకు వస్తుందో రిగార్డ్లెస్ అది కరెక్టో కాదో మనకు తెలియదు, మ్యాథ్స్ ఇదే ప్రాబ్లం. బట్ ఆ ఆన్సర్ని మనం హైలైట్ చేయడం మన యొక్క కర్తవ్యం టు మేక్ ద ఎవాల్యుయేటర్ ఫీల్ ఈజీ. నాకు మీకు అర్థమవుతుంది కదా నేను ఏం కన్వే చేస్తున్నాను. సో హైలైటింగ్ అవర్ ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ XYZ is my answer, then what I should do after the output is I either draw a box around it or I either underline it with another alternative pen I have. Okay, సో అది బాక్స్ అయినా గీయడం జరగాలి, లేకపోతే దాన్ని అండర్లైన్ అయినా చేయడం జరగాలి. బేసిక్గా అది ఫైనల్ అవుట్పుట్ ఆన్సర్ మనం తెలియజేయగలగాలి. సో ఇది మర్చిపోకండి, హైలైటింగ్ అవర్ ఆన్సర్. అండ్ ద ఫిఫ్త్ వన్ సారీ ప్రెజెంటేషన్ అండి. ప్రెజెంటేషన్ ఓవరాల్గా మనం ఇప్పుడు ఇవే డిస్కస్ చేసుకున్నాం. ఇవి కాకుండా ఇంకో విధం ఏంటంటే థియరీకి అండ్ లాజిక్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి సింపుల్ డిఫరెన్స్ చెప్తాను. నేను ఇందాక చెప్పాను మీకు స్టార్టింగ్లో, మనం బుక్లెట్ 32 pages, దానికి మనం 32 pages కూడా బార్డర్ తీసుకుంటే మనకి చాలా బెనిఫిషియరీ అవుతుంది. బట్ ఇన్ ద కేస్ ఆఫ్ లాజిక్ రిలేటెడ్ ఎగ్జామ్స్ లైక్ మ్యాథ్ ఎగ్జామ్స్, బాక్సులు గీయకపోవడం కూడా అనవసరం. ఎందుకంటే హియర్ వాట్ ద ఎవాల్యుయేట్స్ ఇస్ ఓన్లీ ద లాజిక్ దట్ వీ హ్యావ్ షోన్ హిమ్. సో మ్యాథ్ రిలేటెడ్ ఎగ్జామ్స్ ఎప్పుడైనా కూడా ప్రెజెంటేషన్ థియరీ టైప్లో చేయకండి. ఇన్ ది సేమ్ వే థియరీ టైప్ ఎగ్జామ్ కూడా ఎప్పుడు మ్యాథ్స్ లాగా గజిబిజిగా రాయకండి. సో ఏ సెక్షన్ ఆ విధంగా మనం సెపరేట్ చేసి మనం చేసుకున్నట్లయితే బాగుంటుంది. మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నాను. సో ఫైనల్ కంక్లూజన్ ఒకటి ఇస్తానండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్ అండ్ ఐ హోప్ we all will be doing great, and in the coming days we all will again reunite and have a lot of fun in our campus. But one thing, whatever you do, presentation is the prime point where you will succeed in attaining good marks in your exams. Thank you. Cheers.